కన్నుంది. ఆ కన్ను ఏమేం చేస్తుందో లోపలున్న ఆత్మ చూడాలి. అందుకు పెట్టాడు. లోపలున్న ఆత్మ నీ కన్ను ఎలా పనిచేస్తుంది. ఆత్మకు పైన దేహమును తొడిగాడు. ఆ దేహంలో ఒక కన్నును పెట్టాడు. ఆ కన్నును లోపలున్న ఆత్మ గమనిస్తూ ఉండాలి. ఏం చేస్తున్నావు కన్ను? దేవుడు చెప్పిన పని చేస్తున్నావా? దేవుని చిత్తాన్ని నెరవేరుస్తున్నావా? దేవుడి పని కొరకు వాడబడుతున్నావా అని ఆ కన్నును ఎప్పుడు చూస్తూ ఉండాలి. అది లోపలున్న ఆత్మ చేసే పని, చేయాల్సిన పని. అదే నీవంటే లోపలున్న ఆత్మ. నీవు ఆ కన్నును ఎప్పుడు గమనిస్తూ ఉండాలి. నీ ఆధీనంలో ఉంచుకోనాలి, నీ స్వాధీనంలో ఉంచుకోనాలి. కన్నును నీవు చెప్పినట్టుగా ఆపరేట్ చేసుకోవాలి. నీ కన్నుని వల్ల ఆపరేట్ చేయాలి. ఏమైంది కన్నుకి? బైబిల్ దగ్గరికి వెళ్ళట్లేదేంటి కన్ను? దేవుని మాటలు చూడట్లేదేంటి కన్ను? దేవుని మాటలు చదవట్లేదేంటి కన్ను? బూతులు చూస్తుందేంటి? అశ్లీలతను చూస్తుందేంటి? తెల్లవారులు సెల్ ఫోన్ చూస్తుందేంటి? పోకిరి మాటలన్నింటినీ వినటానికి చెవులు ఇలా వాడుతున్నానేంటి? ఏంటి ఈ చెవులేంటి ఇలా చేస్తున్నాయి? ఈ కన్నేంటి ఇలా చేస్తుంది? అవును, ఈ భూతంతా నా కళ్ళు ఎందుకు చూస్తున్నాయి? ఈ అశ్లీలత అంతా నా కళ్ళు ఎందుకు చూస్తున్నాయి? చూడకూడనివన్నీ నేను ఎందుకు చూస్తున్నాను? అసలు ఆత్మ అయిన నేను ఈ కన్నును జాగ్రత్తగా నా కంట్రోల్లోకి తెచ్చుకోకుండా నేనేంటి ఇంత పిచ్చిగా ఉంటున్నానని ఆత్మ అయిన నీకు తెలియాలి. తెలుస్తుంది ఎప్పుడైనా? ఈరోజు ఉదయం నుంచి కనీసం ఒక్క మాట అయినా దేవుని మాటనలా మీ కళ్ళు తెరిచి చూడగలిగాయా? చదవగలిగాయా? మీ నోరు ఈరోజు ఉదయం నుంచి ఇప్పటి వరకు కనీసం ఒక్కరికైనా ఒక్క మాట అయినా దేవుని మాట చెప్పిందా? మీ మెదడు 70,000 ఆలోచనలు చేయగలిగే మెదడు నీ కొరకు దేవుని పనికి ఉపయోగపడే ఒక్క ఆలోచన అయినా చేసిందా? నీ కాళ్ళు దేవుని పని నిమిత్తం ఓ 2 అడుగులు వేసాయా? నీ చేతులు దేవుని కొరకు ఒక్క పనైనా చేసాయా? ఇలా నీ లోపలున్న నీవై ఉన్న ఆత్మ వీటన్నిటినీ జాగ్రత్తగా చూడాలి.